వీడియో క్లిక్ చేసి వచ్చిన అన్ని మంచి మనసులకు ధన్యవాదాలు. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సేఫ్గా ఎంజాయ్ చేయండి. హలో ఫ్రెండ్స్, అది మనం చూసాం కదా, అది సిటీలో మురుగప్ టవర్ అన్నమాట. ఇదే కోయిట్ టవర్. చాలా అందరూ కూడా ఆ టవర్ ని చూసుంటారు, చాలా మంది ఈ టవర్ చూసుంటారు. ఇప్పుడు మనం ఈ టవర్ ని చూడబోతున్నాము, రండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వీడియోని ఎండ్ దాకా చూడండి. సో చూసారు కదా, ఇదే షర్క్ కోయిట్ టవర్ అన్నమాట. చూడండి ఎలా మెరుస్తా ఉందో. అంత స్టోన్స్ పెట్టున్నారు ఆ టవర్ లో. ఇది ఊరికే షో కోసం కట్టున్నారు, లోపల ఏం లేదు అనుకుంటారేమో. లోపల రెస్టారెంట్ అయితే ఉంది పైన. ఇది వచ్చి లోపలికి పోవాలంటే మన దగ్గర కార్డు ఉండాలా, కార్డుతో పే చేసి పోవాలా, క్యాష్ తో అయితే పంపించారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇదే టవర్ అన్నమాట. ఇక్కడ టవర్ నుంచి ఇక్కడ వస్తే ఇదంతా సముద్రము. అక్కడ అమ్మాయిలు డాన్స్ చేసుకుంటా ఉన్నారు టిక్ టాక్ లో. ఇదంతా సముద్రం అన్నమాట. మనోడు చూడండి చల్లగా గాలి తింటా ఉన్నాడు, చూసారు కదా. ఇదంతా సముద్రం అన్నమాట. సో మనం కూడా దగ్గరికి పోతాము, అక్కడ కింద దిగుతాము. ఫోన్ కింద పడకుండా ఉంటే చాలు. దీంట్లో దిగేకే భయంగా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మనం కాలు పెట్టాలన్నమాట. జారితే గుమ్మలు గుయ్యమంటాయి. సో ఇదన్నమాట మన పాండిచ్చేరి బీచ్ లాగా ఉంది, చూసారు కదా సముద్రము. ఇంకా కిందకి దిగుతామంటే ఇదంతా కూడా ఇదే అన్నమాట, పాస్ అయిపోయింది. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. ఇంకా కిందకి దిగుతామంటే జారిపోతుంది అనమాట. తలకాయ గిలకాయ పగిలితే ఇంకా డైరెక్ట్ కోమాకే. చూడండి ఇదంతా సముద్రం. వాళ్ళంతా బోటింగ్ చేస్తా ఉన్నారు చూడండి అక్కడ. చూసారు కదా. వాళ్ళైతే అక్కడ టిక్ టాక్ చేసుకుంటా ఉన్నారు. సో ఇదన్నమాట సముద్రము. చెమట చూడండి ఎలా కారిపోతా ఉందో. ఎండ ఫుల్ ఎండ అన్నమాట. ఎండలో కానీ ఈ పక్క నుంచి చల్లగా గాలి పడుతుంది, ఈ పక్క నుంచి ఎండ కొడతా ఉంది. ఏం చేద్దాం? చిన్న భాషకి చెప్పు. ఫోన్ రకి ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? చూసారా సమ్మగా పోతా ఉన్నారు చూడండి పిల్లలంతా. వీళ్ళ పని బాగుంది కదా. ఈయన వచ్చి సైకిల్లో పోతా ఉన్నాడు చూడండి. ఇదంతా బీచ్ అన్నమాట, ఇసుక ఉంది ఇక్కడ బీచ్ అంతా కూడా. సో ఏముంది చూడండి ఇదంతా బీచ్ లో నీరు. ఇక్కడైతే మనం దిగి నీళ్ళలో పోవచ్చు. సో ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాము, వేరే ఏరియాకి పోబోతున్నాము, సాల్వా అనే ఏరియాకి. రండి పోదాం. లాస్ట్ వీడియోలో మనం మురుగప్ టవర్ అయితే చూసేసాము, ఇప్పుడు షర్క్ టవర్ కూడా చూసేసాము. ఈ రెండు టవర్లే కువైట్ లో చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా పైకి ఎక్కి అక్కడ రెస్టారెంట్ లో పోయే అవకాశం అయితే ఇంకా రాలేదు, అది కూడా తొందరగా వస్తుంది. రెండు టవర్లు పైకి పోయి కూడా మీకు చూపిస్తాను. ఇండియాకి వెళ్లే లోపల కనీసం ఒక టవర్ పైన అయినా ఎక్కేయాలి. ఈ రోజు మనం సాల్వా బీచ్ కి వచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా నీళ్ళు కాడుతా ఉంది, ఈ పక్క అంతా సముద్రం అన్నమాట బీచ్. చూడండి రండి ఇదంతా కూడా చూద్దాము. ఇక్కడ చూడండి లైట్లు ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి చైర్లు లోపల లైట్ పెట్టి ఉన్నారు, ఎలా మెరుస్తుంది చూడండి. ఇంకా సరిగ్గా నైట్ అవ్వలేదన్నమాట. రాత్రిలో చాలా బాగుంటుంది ఈ ఏరియా. నైట్ లో నేను ఎప్పుడైనా సాల్మియాకి మన పిల్లోడు పిలుచుకొని పోతాడు కదా మన ఇంట్లో నుంచి, అప్పుడు చూస్తాను. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. పోయిన సంవత్సరం అంతా మా ఇంట్లో ఉన్న పిల్లోడికి చేపలు పట్టే పిచ్చి పట్టునింది. ఇంకా పోయిన సంవత్సరం అంతా హాలిడేస్ లో చేపలు పట్టేకి తిరుగుతా ఉన్నాడు. అలాంటప్పుడు ఈ ఏరియాకి కూడా వచ్చాం మనము. అప్పుడు ఇదంతా కడతా ఉన్నారు కొత్తగా. ఆయన పని బాగుంది, చల్లగా కూర్చుని ఉన్నాడు. మనమైతే పాత ఇళయరాజా సాంగ్స్ వింటా కూర్చుని ఉండేవాళ్ళము. ఇక్కడ చూడండి అక్కడ ఒక లైట్ కనపడుతుంది కదా పైన, అది కూడా లైట్స్ వేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా చూడండి మన ఊర్లో దాబాలో సెట్ చేస్తారు కదా, అలా సెట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా.
లోపల రెస్టారెంట్ అన్నమాట కనపడుతుంది కదా, అది కూడా రెస్టారెంటే. టైం ఏమో 6:30 పైన అయిపోయింది, 7 కావస్తుంది టైము. ఇంకా చీకటి అయితే అవ్వలేదు. చీకటి అయితే ఆ లైట్లు వేస్తాడేమో అని చూస్తా ఉన్నాను నేను, ఇంకా ఆ లైట్లు అయితే వేయలేదు. చూడండి లోపల రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోడ్ నుంచే అన్నమాట మనం ఇంటికాడ నుంచి సాల్మియా అనే ఏరియాకి పోవాలంటే ఈ రోడ్ తోనే పోతాము. ఇక్కడ చూడండి ఒక పిల్లి అయితే కూర్చుని ఉంది. దగ్గరికి పోతే భయపడింది. సరేరా భయపడొద్దు అని చెప్పేసి ఓదార్చేసి వచ్చేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట సాల్వా బీచ్. మనం ఒకటే వీడియోలో కోయిట్ టవర్స్, సాల్వా బీచ్ రెండు కూడా చూసేసాము. రెండిట్లో మీకు ఏ ప్లేస్ చాలా బాగా నచ్చింది అని చెప్పేసి కామెంట్ లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే వీడియోని ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.